రద్దీ భారీగా పెరిగింది. ప్రయాణికులకు తమ ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ వరకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనాలు తప్పనిసరి అయ్యాయి. దీంతో మెట్రో స్టేషన్ల దగ్గర తమ వెహికల్స్ ఎక్కడ పెట్టాలన్నది ఇప్పుడు సమస్యగా మారింది. మెట్రో సేవలు బాగున్నా ప్రయాణికులకు మాత్రం పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. మెట్రో ప్రయాణికులకు తప్పని పార్కింగ్ కష్టాలు. రోడ్డుపైనే వాహనాల పార్కింగ్, ఫుట్పాత్లపైన పార్క్ చేయడంతో ఇబ్బందులు, ఏర్పాట్లు లేకుండానే పార్కింగ్ ఫీజులు వసూలు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును పార్కింగ్ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సమస్య పరిష్కారానికి ప్లాన్ చేస్తున్నామని అధికారులు ప్రాజెక్టు ప్రారంభం నుంచే చెబుతున్నా ఇప్పటికీ పరిస్థితి మారలేదు. దీంతో మెట్రో స్టేషన్ల దగ్గర ఎక్కడ చూసినా రోడ్డుపైనే 2 వీలర్స్ 4 వీలర్స్ నిలుపుతున్నారు. తమ వెహికల్స్ కు సేఫ్టీ లేకపోవడంతో పార్క్ చేయాలంటేనే భయపడుతున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ప్రైవేట్ ఏజెన్సీలు ప్రతి 2 వీలర్ కు 10 నుంచి 25 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ స్పేస్ లేకుండా రోడ్ల పక్కనే 2 వీలర్స్ పార్క్ చేయించి డబ్బులు తీసుకుంటున్నారు. నాగోల్, సికింద్రాబాద్, బేగంపేట్, మియాపూర్ వంటి కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొంతకాలం వరకు ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేసిన ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు అక్కడ కూడా పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు గాని అన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని స్టేషన్లలో కూడా పార్కింగ్ ఫీజులు అనేది ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్ లేదు, వాటికి కనీస రక్షణ లేదు. వాటికి షెడ్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఎండలతో ఎండి పెట్రోల్ ఇంకిపోవటము, బైకులు ధ్వంసం కావటం, గాలిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అనేది పెద్ద ఎత్తున టీవీలలో వార్తలలో వస్తున్నా కానీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. నష్టాలని చెప్పేసి ఓ పక్క చెబుతూనే ఇట్లా టాయిలెట్స్ దగ్గర కానించి పార్కింగ్ దగ్గర నుంచి అనేక రకాలుగా వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్కింగ్ ఇతర మెట్రో ఛార్జీలు కూడా తీవ్రంగా వసూలు చేస్తున్నారు. వీటన్నిటిని కలిపితే మెట్రో నష్టాలేమి ఉండవు. తమ సొంత వాహనాల పార్కింగ్ ఫీజు, మెట్రోలో ప్రయాణానికి ఛార్జీలు ఇలా మెట్రో ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారుతున్నాయి. హైదరాబాద్లోని 3 కారిడార్లలో మొత్తం 59 మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు.